మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాస ఫలితాలు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు. సో బుధుడు 11వ తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు. శుక్రుడు 20వ తారీఖు వరకు యోగిస్తున్నారు. గురుడు జనరల్గా మాసం అంతా కూడా యోగిస్తున్నారు. సింహరాశి వాళ్ళకి మేజర్గా మనం చెప్పాలంటే ఆ రాశికి రాశ్యాధిపతి అయిన రవి సంచారం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో ప్రాబ్లమాటిక్ అని మనం ఎందుకు అన్నామంటే సో ఇక్కడ రవి రాశ్యాధిపతి అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లోగా ఉండే ఆస్కారాలు ఈ సమయంలో ఉంటూ ఉంటాయి మనకి. అదే సందర్భంలో శనితో ఆయన జతకట్టు ఉన్నారు, యుతికట్టు ఉన్నారు, కంజంక్షన్లో ఉన్నారు. సో కాబట్టి సమ్టైమ్స్ ఇక్కడ చాలా సందర్భాల్లో మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని డిస్టర్బెన్సెస్, డిస్టెన్సెస్ ఏర్పడే సమయం ఇది. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా రవిశనుల యొక్క కంజంక్షన్ 8th హౌస్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఇది జాయింట్ అకౌంట్స్కి మెయిన్గా మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ సంపాదన, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, ఇది ఏమైనా ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో ప్రతి నెల మనం ప్రతిదాన్ని ఇంత అని భూతద్దంలోనో లేకపోతే ఇంకోటో కొంచెం దాని మీద స్ట్రెస్ చేసో చెప్పం. కొన్ని సందర్భాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ట్రాన్సిట్లు కొన్ని ఉంటాయి. సో ఎంటైర్ దిస్ 2026 ఇయర్లో డెఫినెట్లీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో శనితో కలిసి ఉన్నప్పుడు డెఫినెట్గా సో ఈ మంత్ మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడం తప్పేం లేదు. సో ఇట్ ఈస్ జస్ట్ ఏ గైడెన్స్. అంతేకాదు కుజుడు కూడా వారం ఇక్కడ మాసం మొదటి నుంచే కుజుడు కూడా జతకట్టున్నారు. ఇక్కడ మార్స్ ఆల్సో కంజక్టెడ్ విత్ శాటర్న్ ఇన్ 8th హౌస్, రవి కుజ శనులు.
సో కాబట్టి ఇక్కడ ఈ రవి కుజ శనులు కూడా ఎత్తుకట్టి ఉండటం వల్ల అష్టమ స్థాన సంచారంలో ఈ మూడు కూడా కొంచెం ఇక్కడ పాపగ్రహాలు, నైసర్గిక పాపులు, రవి కుజ బుధులు జనరల్గా క్రూర గ్రహాలు. సో 8th హౌస్ అనేది సమ్ దుస్థానం. ఇది యాంగ్జైటీకి, టెన్షన్స్కి సంబంధించి ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకు సంబంధించి. అంటే ఎనీ డెసిషన్స్ ఆవేశపూరితంగా కాకుండా ఇక్కడ ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది అగ్రెసివ్నెస్గానో, బూజింగ్, తాగుడో, ర్యాష్ డ్రైవింగో, ఆవేశంతో డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ కిందకే వస్తాయి ఈ సమయంలో. సో డెఫినెట్లీ మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి 8th హౌస్లో ఇన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మెయిన్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. బట్ గురుడు లాంటి ప్లానెట్ మెయిన్గా ఇక్కడ లాభస్థానంలో నడవటం. అంటే ఇక్కడ 8th హౌస్లో ఇంత పెద్ద గొంతు ఉంది, ఈ గొంతులో తెలుసో తెలియకో ఆవేశంతో చెప్పినా దిగాం అనుకున్న గురుడు లాంటి ప్లానెట్ లాభస్థానంలో ఉండటం వల్ల ఇక్కడున్న నెగిటివ్ని రెక్టిఫై చేసి దాన్ని సరిదిద్ది బ్యాలెన్స్ చేయగలిగి ఆర్థికంగా అయితే, ఫైనాన్షియల్గా అయితే ఏదో విధంగా మీకు మనీ పరంగానో లేకపోతే వ్యక్తుల పరంగా అయితే ఏదో పరంగా మళ్ళీ వ్యక్తుల రూపంలోనో మీకు మళ్ళీ దాన్ని ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి చాలా వరకు లాభస్థానంలో ఉన్న గురుడు పనికి వస్తాడు ఇక్కడ. సో కాబట్టి లాభస్థానంలో ఉన్న గురుడు, ఒక్క గురుడు లాభస్థానంలో ఉంటే ఎన్ని గ్రహాలు మనల్ని యోగించినా యోగించకపోయినా డెఫినెట్లీ మనం దాని నుంచి బయటపడగలుగుతాం. సో గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ యాక్చువల్గా లాభస్థానంలో. అలాగే శుక్రుడు కూడా మొదటి 20 రోజుల వరకు కూడా భాగ్యస్థానంలో ఉంటున్నాడు. శుక్రుడి యొక్క సంచారం కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పాలి. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇది తప్పకుండా కొన్ని శుభకార్యాలకి, ఇలాంటి సందర్భాల్లో కూడా కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అయ్యేటట్టు. ఇక్కడ 8th హౌస్లో ఎంత మనకి ఫైనాన్షియల్గానో ఇంకో ఫ్యామిలీ పరంగా ఇంకో రకంగా ఇబ్బంది వస్తున్న టైంలో కూడా శుక్రుడు మళ్ళీ కొంచెం ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి కొంచెం బెటర్మెంట్ పొజిషన్ కలిగించడానికో చాలా వరకు, అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఇక్కడ ఇంత స్ట్రెస్ ఉన్నా కూడా మళ్ళీ దాన్ని కొంచెం మనకి బిట్ రిలాక్స్ చేయడానికి శుక్రుడు చాలా ఉపయోగపడతాడు. ఇప్పుడు ఆరోగ్యకారకుడు రవి, ఉద్యోగకారకుడు రవి అన్నిటికీ సంబంధించి ఇక్కడ రవి కుజ శనులు ఉన్నారు కాబట్టి బోన్ మ్యారో అండ్ మజిల్స్, సో వీటికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఈ మాసం అనేది చాలా మంచిది. సో ఈ విధంగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో లాభస్థానంలో గురుడు ఉన్నప్పటికీ కూడా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేవి మాత్రం మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం తక్కువే ఉన్నాయని ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చెప్పచ్చు. బట్ ఇక్కడ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. సో బిజినెస్లో ఏదో మనం గొప్పగా ఆలోచించి తీసుకునే డెసిషన్ అని ఈ టైంలో అనుకోవడానికి అయితే మాత్రం చాలా ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా సింహరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే మనకి అష్టమంలో ఉన్న రవి, అష్టమంలో ఉన్న కుజుడు, అష్టమంలో ఉన్న శని ముగ్గురు మాత్రం చాలా ఇంపాక్టివ్గా ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా ఈ గ్రహాలకి సంబంధించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం కానీ, రవికి కేజుంపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం కానీ, ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని చాలా మంచిది. కాబట్టి ఇలాంటి పొజిషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు, అంటే నిజంగా మరి ఏ వీక్లో మనం చెప్పుకున్నట్టు అష్టమ స్థానంలో ఉన్న ఈ గ్రహాలకి ఇంపాక్ట్ ఉండొచ్చు, ఏ డేస్లో ఉండొచ్చు, ఇది మనం వీక్లీ కనుక ఫాలో అయితే కరెక్ట్గా ఏ వీక్లో పెద్ద గొంతు ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు, ఏ డేస్లో కూడా ఉందని కూడా తెలుసుకోవచ్చు. సో దాని త్రూ ఆ పర్టికులర్ వీక్లో గట్టిగా ఏ రెమెడీ చేస్తే మనకి ఇవన్నీ కూడా చక్కగా సాల్వ్ అయిపోతాయి. పరిష్కారం లేదంటూ ఉండదు. ఆల్రెడీ గురుబలం ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పింది విని ఓకే ఇలా ఉందన్నమాట, సో మనం అబ్జర్వ్ చేస్తూ మంచి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం అని ఆలోచిస్తారు. వాళ్ళకి ఏమీ కాదు. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే ఏ టైంలో మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉందనేది ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.